మరి నాకంటే మునగాడేం కాదు మీ ఎస్పీ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా విప్పుగా ఉన్నా నా ఫోనే ఎత్తడా నా వెనకాల 1,00,000 మంది ప్రజాబలం ఉంది నా సత్తా ఏంటో చూపిస్తా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పండగ సాయన్న విగ్రహ తొలగింపు వివాదంలో ముందస్తు అరెస్టు ఇక చూడు గువ్వల బాలరాజు కథ సంపాదించుకున్నంత సంపాదించుకున్నాడు ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ చేసిండు ఇప్పుడు బెదిరిస్తున్నాడు ఇక ఆల్రెడీ బెదిరించుకుంటా వచ్చేటటువంటి పరిస్థితి ఎలా వచ్చింది గువ్వల బాలరాజుది మీ ఎస్పీ నాకంటే మునగాడేం కాదు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా పనిచేశా అయితే ఏంది ప్రభుత్వ విప్పుగా పనిచేస్తే అంటే గూండాగిరి చేయటానికా లేకుంటే రౌడీయిజం చేయటానికా ప్రభుత్వ విప్పు అనేటటువంటిది ఎమ్మెల్యే చేయటానికి అది గూండాయిజాన్ని ప్రోత్సహించడానికి ఆ పదవులు వచ్చినాయా వాస్తవానికి అది చెప్పే విధానం ఎట్లా ఉందంటే నేను గూండాయిజాన్ని అంటే నా అంత గూండా లేడు నా అంత రౌడీ లేడు నీ సంగతి చూస్తా అన్నట్టు లేదు గువ్వల బాలరాజు చెప్పేది అంటే నీ పదవులు నిన్ను గూండాయిజాన్ని రౌడీని చేయటానికా ఈ పదవులు రౌడీ చేయటానికా ఇవన్నీ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా పనిచేశా నా ఫోనే ఎత్తడా అంటూ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు మరి నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో పండగ సాయన విగ్రహం తొలగింపు అంశంపై కొనసాగుతున్నటువంటి ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న విషయాన్ని పోలీసులు ముందస్తుగా గుర్తించి కొట్ర గేట్ సమీపంలో తన వాహనాన్ని అడ్డుకున్నారు అనంతరం ఉర్కొండపేట పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ క్రమంలో పోలీసులకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు మధ్య వాగ్వివాదం జరిగింది శాంతి భద్రతల పరిరక్షణ కొరకు సహకరించాలని స్థానిక పోలీసులు బుజ్జగించారు అయినా జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పటేల్పై ఆయన అసహనం వ్యక్తం చేశారు మరి పలుమార్లు ఫోన్ చేసిన ఆ ఎస్పీ స్పందించడం లేదన్నారు పోలీసు బలగం 100ల్లో ఉంటే తనకు 1,00,000 మంది ప్రజాబలం ఉందని తన సత్తా ఏమిటో చూపిస్తేనే పోలీసులకు తెలిసి వస్తుందంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది చూపించారు అది సత్తా ఏందో చూద్దాం ఇప్పుడు మాటలు ఎందుకు నీ సత్తా ఏందో ఆయా పోలీస్ ఆఫీసర్ ఎస్పీ మీద ఇతర పోలీస్ అధికారుల మీద నీ సత్తా ఏందో చూపెట్టు గూండాయిజంతో వాళ్ళని చంపుతావా వాళ్ళని బెదిరిస్తావా ఇక బెదిరించినట్లే లెక్క బెదిరిస్తావా చెయ్యి చూద్దాం మాటలు చెప్పుడు ఎందుకు నీ సత్తా ఏందో చూయించిన తర్వాత అప్పుడు అరే భలే సత్తా ఉన్నది గువ్వల బాలరాజుది చాలా గొప్పోడు విప్పుగా చేసిండు ఎమ్మెల్యేగా చేసిండు గత ప్రభుత్వంలో అనేక మందికి ఉపాధి కల్పించిండు ఎంతోమందిని ఆదుకున్నాడు అని గొప్పగా ఫీల్ అవుతారంతా కాబట్టి మాటలతోనే వద్దు చేతలల్లో ఉండాలి ఇవాళ నిన్ను విప్పు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారంటే ఏ 1,00,000 మంది అయితే అని చెప్తున్నావో వాళ్ళంతా నిన్ను గూండాయిజము రౌడీయిజం చేయటానికి కాదు సరే నువ్వు పోతున్నావు వాళ్ళకు లా అండ్ ఆర్డర్ అడ్డం వచ్చింది నిన్నే కాదు ఎవరినైనా ఖచ్చితంగా అడ్డుకుంటారు హరీష్ రావు కేటీఆర్ కవిత లాంటి అనేక మంది కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా అడ్డుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలలో కొంత లా అండ్ ఆర్డరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి నా సంగతి ఎందుకు చూపెడతా నేను విప్పును నేను ఎమ్మెల్యేను అంటే సంగతి ఎందుకు చూపెడతానంటే అంటే దాని అర్థమేంది గూండాయిజం చేస్తావా రౌడీయిజం చేస్తావా అంటే ఇలాంటి దురదృష్టకరమైనటువంటి డైలాగులు రావద్దు ఒక ప్రజాప్రతినిధికి అని నేనైతే చెప్తా ఉన్నా